చౌదరి గారి ఊరిలో చేపల చెరువు. ఇది ఎక్కడో అనుకున్నారు. వేరే చౌదరి గారి స్వగ్రామం అయినటువంటి అమ్మనబ్రోలు గ్రామంలో, ఆ గ్రామంలో కొన్ని రొయ్యల చెరువుల వల్ల జలాలు కలుషితమవుతున్నాయని, ఆ గ్రామంలో విపరీతమైనటువంటి వ్యాధుల బారిన ప్రజలు పడుతున్నారని నాగులుపులపాడు మండల తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు తేళ్ల మనోజ్తో పాటు పలువురు వేరే చౌదరి అభిమానులు, అదేవిధంగా అక్కడ ఉన్నటువంటి గ్రామ పార్టీ తెలుగుదేశం పార్టీ నాయకులు కొంతమంది మరి ప్రజా ఫిర్యాదుల వేదిక దాంట్లో కూడా కంప్లైంట్ చేయటం జరిగింది. మరి ఈ రోజు అధికారులు ఆ గ్రామాన్ని కూడా సందర్శించడం జరిగింది. మూకుమ్మడిగా అధికారులు ఎక్కడైతే ఈ రొయ్యల చెరువు సాగు వల్ల ఇబ్బందులు వస్తున్నాయి అనేది కూడా అక్కడికి వెళ్ళి పరిశీలించి వాటర్ శాంపిల్స్ తీసుకోవటం జరిగింది. ఆ రొయ్యల చెరువుకు సంబంధించినటువంటి వ్యర్థాలు ఎటు నుంచి వెళుతున్నాయో వాటిని పరిశీలించి తగు చర్యలు తీసుకుంటామని అధికారులు కూడా తెలపడం జరిగింది. ఫిషరీస్, రెవెన్యూ, అగ్రికల్చర్, పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ అండ్ ఇరిగేషన్ వీళ్ళందరూ ఇది జాయింట్ ఇన్స్పెక్షన్ ఈరోజు చేయడం జరిగిందండి. మెయిన్గా ఇక్కడ ఏంటంటే వాళ్ళ గ్రీవెన్స్ రేజ్ చేసింది ఏంటంటే వీళ్ళు డైరెక్ట్గా వాటర్ని డ్రైనేజీ లేకుండా డైరెక్ట్గా వాళ్ళ చెరువుల నుంచి వాటర్ని గుళ్ళకమ్మన్నటువంటి ఇన్సైడ్ మన ఉలిచి చెక్ డ్యాము ఇన్సైడ్ ప్లేస్లోకి వదులుతున్నారనేది మెయిన్ ప్రధాన ఆరోపణ. ఈరోజు దాని మీద మెయిన్ కాన్సన్ట్రేట్ చేసి వచ్చి ఈరోజు ఇన్స్పెక్షన్ చేయడం జరిగింది. దాని అంటే అది పూర్తిగా గుర్తించింది ఏంటంటే వీళ్ళంతా కూడా ఈ వాటర్ అంతా కూడా ఉలిచి చెక్ డ్యామ్ ఇన్సైడ్ వాటర్లోకే వీళ్ళు వదులుతున్నారు. అది క్లియర్గా అర్థమవుతుంది. ఇది యాజ్ పర్ సిఏఏ నారమ్స్ ప్రకారం వీళ్ళు డ్రైనేజీ ఏర్పాటు చేయాలి. ప్రతి చెరువుకు ఒక కాలువ దూకోవాలి, డ్రైనేజీ కాలువ దూకొని అది ఎక్కడ కూడా వాటర్ స్టాగ్నేట్ కాకోకుండా డైరెక్ట్గా ఎక్కడైతే దీనికి ప్లేస్ ఉందో అక్కడికి వదలాలి. వీళ్ళు అలా కాకుండా వీళ్ళ చెరువుల పక్కనే ఒక వాగు ఉంటుంది. అది ఫ్రెష్ వాటర్ వాగు. అది ఎప్పటి నుంచో అది నోటిఫైడ్ అయినటువంటి వాగు. అది ఆ వాగులోకి వదలటం జరుగుతుందనేది గుర్తించడం జరిగింది. అదేవిధంగా చెరువులు వేసుకునే పక్కన చెరువులు అగ్రికల్చర్ ల్యాండ్కి చెరువులకి కనీసం 100 మీటర్ల డిస్టెన్స్ ఉండాలి. ఆ 100 మీటర్ల డిస్టెన్స్ కూడా లేదు. అడ్జసెంట్ ఎంత 10 మీటర్లు దీంతో ఈ యొక్క చెరువులు చేయటం జరుగుతుంది. ఆ అగ్రికల్చర్ రైతులు కూడా ఏంటంటే ఈ చెరువుల వల్ల మా పంట పొలాలు దెబ్బతింటున్నాయని కూడా ఒక పాయింట్ని రేజ్ చేశారు. అది కూడా ఇన్స్పెక్షన్ చూసి అది కూడా దాని మీద కూడా రెటిఫై చేయడం జరుగుతుందండి. ఇది ఏదైతేనేమి మేము వచ్చినది అంటే జాయింట్గా ఒక రిపోర్ట్ తయారు చేసి ఇక్కడ ఏం జరిగింది అనేది ఒక రిపోర్ట్ తయారు చేసి ఎస్డిఎల్సి కమిటీ చైర్మన్ గారు ఆర్డీఓ గారు ద్వారా ఇది త్రూ డిఎల్సిఐ కమిటీ కంటే డిస్ట్రిక్ట్ కలెక్టర్ గారు దృష్టికి తీసుకెళ్ళి కలెక్టర్ గారు ఈ మొత్తం దీని గురించి ఎక్స్ప్లెయిన్ చేసి తదుపరి కలెక్టర్ గారు ఏం చర్యలు తీసుకుంటారో దాని మీద మేము చర్యలు తీసుకుంటామండి. దీని మీద ఏంటంటే కలెక్టర్ గారి ద్వారా మనం దీనికి ఉన్న చిన్నటువంటి లైసెన్స్ను కూడా సిఐకి కోస్టల్ ఆక్వాకల్చర్ అథారిటీ చెన్నై వారికి ఇది వైలేషన్ జరుగుతుంది, దీని లైసెన్స్ క్యాన్సిల్ చేయమని సిఫార్సు చేయడం జరుగుతుంది. వీరగంధం వెంకట నాగేశ్వరరావు అనే రైతు ఈ చెరువు. అమ్మనబ్రోలు రొయ్యల చెరువులు ఏటి దగ్గర ఉన్న రొయ్యల చెరువుల వల్ల ఏటుకు వాటర్ అంతా కలుషితం అయిపోయి గ్రామాల్లో ఉన్నటువంటి ప్రజలు ఇబ్బంది పడుతున్నారని ఆ రోజు ఒక 4 సంవత్సరాల క్రితము 10 గ్రామాల్లో ఉన్నటువంటి ప్రజలు ఆ గ్రామాల్లో ఉన్నటువంటి పంచాయతీల్లో ఈ వాటర్ ఈ 9 చెరువుల వల్ల మా వాటర్ కలుషితం అవుతున్నాయి, దానివల్ల మాకు అనారోగ్యం పాలవుతున్నాము, శరీరానికి ఒక రకమైన వైరస్ లాగా వచ్చి ఎలర్జీ వచ్చి ప్రాబ్లం పడుతున్నామని 10 గ్రామాల పంచాయతీ వాళ్ళు తీర్మానం చేసి అప్పుడు ఇక్కడ నాయకుడు ఉన్నటువంటి మా నాయకుడు వీరయ్య చౌదరి గారికి ఇవ్వడం జరిగింది. అవి తీసుకొని ప్రజా సమస్యల విషయం మీద వీరయ్య చౌదరి గారు కలెక్టర్ గారిని కలవటం, పై అధికారులు కలవటం, దాని మీద ఒక ఉద్యోగం రూపంలో గ్రామస్తులందరి కోసం ప్రజల కోసం ఆయన తన ప్రాణాలను లెక్క చేయకుండా ఆ రైలు చెరువులు విషయంలో మరి అందరి దృష్టికి తీసుకెళ్ళడం జరిగింది. కానీ దురదృష్టం ఏంటంటే ప్రజల కోసం ఏ విషయం పోరాడారో వాళ్ళే ఈ చెరువులు అడ్డం వస్తున్నారని ఆయన హత్య చేయటంలో వీళ్ళొక పాత్ర ఉందని ప్రజలందరూ అనుకుంటున్నారు. ఎందుకంటే ప్రజా విషయంలో వేరే చదువు ఎక్కడ కూడా వెనక తగ్గరు. మీ అందరికి తెలిసిన విషయమే కదా. తనకు పోరాడాడు, మరి అది ఎలా జరిగిందనేది పోలీసు వారు కోర్టులు తెలుస్తుంది. కానీ ప్రజలు మాత్రం ఈ విషయంలో వేరే చౌదరి మాకు అడ్డం వస్తున్నాడనే ఒక అభియోగం మాత్రం నడుస్తుంది. కానీ ఏది ఏమైనా సరే ప్రజలు ఇప్పటికైనా అధికారులు గుర్తించి ఇప్పటికీ 10 సార్లు మా అమ్మనబ్రోలు ఈ 10 గ్రామాల గ్రీవెన్స్ కలెక్టర్ ఇవ్వడం జరిగింది. ఎట్టకేలకు ఈరోజు దాన్ని వాళ్ళు వచ్చి
మరి ఫిషరీస్ ఏడీ గారు దానికి సంబంధించిన అధికారులందరూ వచ్చి ఈరోజు పరిశీలన చేయటం ఇది చాలా పూర్తిగా అన్యాయకాంతంగా ఉందని వాళ్ళు తెలియపరచడం జరిగింది. ఇంకొచ్చి ఏంటంటే ఆ చెరువులకి అవుట్లెట్ ఉన్నటువంటి అవుట్లెట్ ఆ వాటర్ వదిలిన తర్వాత అంటే ఆ ఫిష్ రొయ్యలు పెట్టేటప్పుడు ఆ నీరు మొత్తం వీటిలోకి వెళ్తున్నాయి. సరే ఆ చెరువులో ఏం చెప్తున్నారు, దానికి మేము 2 కిలోమీటర్ల పైపులు వేసి అటువైపు పంపిస్తున్నాము అంటారు. అధికారులు ఏమంటారు, 2 కిలోమీటర్లు అసలు ఎట్టేస్తారు, వేసినా సరే ఈ వాటర్ ఎలా వెళ్తాయి, అది పూర్తిగా విరుద్ధము, దాని కాలువలు వేయాలి కానీ పైపులు దాని పైపు వేయటం లేదని వాళ్ళు ఈరోజు చెప్పడం జరిగింది. 2024లో అది క్యాన్సిల్ చేసేసరికి మళ్ళీ సిఏ లైసెన్స్ పెట్టారు దీనికి. ఒక్కసారి ఏంటంటే ఒకసారి మనం ఈ దృష్టి కూడా తీసుకొస్తాం. ఈరోజు ఎస్డిఎల్సి కమిటీ వచ్చారు, తహసీల్దార్ గారు, నేను, పొల్యూషన్ కంట్రోల్ బోర్డు, తర్వాత ఇరిగేషన్ అందరూ వచ్చాం. ఒకసారి చూసాం, క్లియర్ వైలేషన్, బాగా అంత టోటల్లీ వైలేషన్ అసలు. ఎందుకంటే అతను చెప్పేది ఏమంటున్నాడు తెలుసా, నేను మొత్తం 9 ట్యాంకులు ఉన్నాయి, 9 ట్యాంకులు ఒక 5 నెంబర్ అయితే ఒకటి పెట్టుకొని ఈటీఎస్ పెట్టుకొని అక్కడి నుంచి పైప్ లైన్ వేసాడంట, భూగర్భ పైప్ లైన్. మాకు ఎక్కడ కనపడలేదు భూగర్భ పైప్. ఇప్పుడు ఇన్లెట్ పెట్టి అవుట్లెట్ పెట్టేది ఏంటండి, అవుట్లెట్ పెట్టే స్లూయిజ్కి మనం చెక్క దొక్కుతామా, స్లూయిజ్ కెనాల్ కాడ యాస్టీజ్గా పెట్టాడు, యాస్టీజ్గా పెట్టా. అదేమంటే నేను తీనండి, నేను అసలు ఒక్క చుక్క కూడా బయటకు వదలను, మొత్తం 5వ పాండ్లకి పంపులు పెట్టి కొట్టుకుంటాను, పంపులు పెట్టి కొట్టుకొని అక్కడి నుంచి కింద భూగర్భంలో నేను పెట్టాను, అక్కడి నుంచి నేను వదిలేసుకుంటున్నాను అన్నాడు. అది అసలు అది ఎక్కడ కనపడలా, అది టోటల్ వైలేషన్. ఒకసారి మీ దృష్టికి కూడా తీసుకొస్తున్నాను, ఒకసారి చూడండి, నేను ఒకసారి వచ్చినప్పుడు వద్దాము. ఇది దీని మీద చాలా చెప్పక కారణం ఎందుకు చెబుతానంటే, మీకు అసలు వివాదం అనేది ఈ చెరువులు కానీ వివాదం అనేది అక్కడ చెప్తే ఇంకోటి కానీ మీకు యాక్చువల్గా అదేంటే ఇది ఏం చేయాలంటే ఇది పెట్టే ముఖ్య ఉద్దేశం ఏంటంటే కాలువ దీపం అనేది లోపలికి ఉండి ఏటవాళ్ళుగా ఉండాలి, ఇక్కడి నుంచి ఏటవాళ్ళగా వెళ్ళాలి, అది వాళ్ళ సైడ్ ఉండాలి, అది వాళ్ళది. ఎవడో సైడ్ 100 మీటర్ల దూరంలో ఉండాలి, ఎవడో ఇది చేయటం కాదు, వాళ్ళ దాంట్లోనే ఉండాలి. వాళ్ళ దాంట్లోనే ఇది తీసేసుకొని వాటర్ ఎక్కడ బయటికి సీపేజ్ కాకుండా చేసుకుని ప్లాన్ ఇది. అదే దాని అంటే ఇప్పుడు ఈ బిల్డింగ్ ఉంది, ఈ బిల్డింగ్ వర్క్స్లో ఇది చేసుకోవాలి. వాళ్ళకి కనీసం 100 మీటర్లు వ్యవసాయ భూమికి రొయ్యల చెరువులకు 100 మీటర్లు ఉండాలి. ఆ 100 మీటర్లు ఎంత ఉందో చూడండి సార్. మీరు దాని మీద మీరు రిపోర్ట్ మీద ఇచ్చేసి దాన్ని బట్టి మనం టోటల్ కూడా అమ్మనబోలు గ్రామంలో గత 7-8 సంవత్సరాల నుంచి ఈ చెరువుల సమస్య ఉంది. దీని మీద మా నాయకుడు వీరయ్య చౌదరి గారు పోరాటం చేస్తూ ఉన్నారు. పోరాటం చేస్తున్న క్రమంలో వాళ్ళకి మా వీరయ్య చౌదరి గారి అడ్డము అనే ఉద్దేశంతో వీరయ్య చౌదరి గారిని హత్య చేయటంలో ఎటువంటి పాత్ర వాళ్ళది. ముఖ్యంగా వాళ్ళ ఆ కేసులో కూడా వాళ్ళు ముద్దాయిలు కోర్టుకు పోయి శిక్ష అనుభవించారు. వీరయ్య చౌదరి గారిని చంపడంలో వాళ్ళ పాత్ర ఉంది. ఇంకా ఆ పాత్ర ఉండటం కాకుండా ఆ చెరువులో నుంచి చెరువు రొయ్యలు పట్టేటప్పుడు నీళ్లు బయటకు పంపిస్తే ఆ నీళ్లు గుళ్ళకమ్మలో కలుస్తున్నాయి. ఆ విధంగా కలవకూడదు. గుళ్ళకమ్మ నుంచి దాదాపు 10 గ్రామాల ప్రజలు నీళ్లు తాగుతా చాలా ఇబ్బంది పడుతున్నారు. దానికి సంబంధించి మేము లోగడ గతంలో మా చౌదరి గారు వీరయ్య చౌదరి గారు చేసిన పోరాటాన్ని ఆపకుండా మేము అదేవిధంగా ఇప్పుడు మళ్ళీ గ్రీవెన్స్కి ఇస్తే గ్రీవెన్స్ నుంచి మత్స్యశాఖ ఏడీ గారు కానీ, ఎంఆర్ఓ గారు కానీ, అగ్రికల్చర్ ఏఓ కానీ అందరూ వచ్చారు, చూశారు. అక్కడ జరుగుతుంది పూర్తిగా అన్యాయము. దీనివలన ప్రజలకు చాలా ఇబ్బంది జరుగుతుంది. పోతే చెరువు కట్టకి ఒక అవతల పొలం ఉంటే పొలానికి 100 మీటర్ల దూరంలో చెరువులు ఉండాలి. ఆ విధంగా లేకుండా చుట్టూరు రైతుల పొలాలను ఆనుకొని దొంకను కూడా ఆక్రమించుకొని చెరువులు చేశారు.
దాని మీద ఈరోజు క్షుణ్ణంగా అధికారులు వచ్చారు, అన్ని క్షుణ్ణంగా పరిశీలించారు. మేము అన్నిటి మీద చర్య తీసుకుంటామని చెప్పి మాకు హామీ ఇచ్చారు. ఇవ్వకపోతే మేము మళ్ళీ దీని మీద పోరాటం చేయడానికైనా సిద్ధంగా ఉన్నాము. వాళ్ళకి ఎంతసేపటికి ఇప్పుడు వాళ్ళ సంతోషం ఏంటంటే వీరయ్య చౌదరి గారు లేరు, ఇక మమ్మల్ని ఏమి చేయలేరు అనే ఒక అహంభావం ప్రదర్శిస్తున్నారు. వీరయ్య చౌదరి గారు లేకపోయినా వెనక వీరయ్య చౌదరి సైన్యం ఉంది, ఎవరికి ఏం భయపడము. వాళ్ళు ఇంకా ఇది కూడా కాకుండా వాళ్ళు గతంలో చేసినటి ప్రూఫ్లతో సహా కూడా అన్ని మా దగ్గర ఉండయి. అవసరమైతే దాన్ని అధిష్టానం దృష్టికి తీసుకుపోయి వాళ్ళని ఎండగట్టడానికి, వాళ్ళు చేసిన అక్రమాలు అన్ని అధిష్టానానికి వివరిస్తాం. భవిష్యత్తులో అధిష్టానం దృష్టికి కూడా పోతాం. ఇక్కడ కానీ సమస్య కానీ పరిష్కారం కాకపోతే మేము అధిష్టానం దృష్టికి పోయి మళ్ళీ ఇది మొత్తం అక్కడ అధిష్టానం పెద్దలు ఉన్నారు, అక్కడ వాళ్ళందరికీ వివరించి ఎట్టి పరిస్థితుల్లో అక్కడ చెరువులు తీసేయాల్సిందే, దాని గుండా ప్రజలకు నష్టం జరగటానికి లేదు. నా పేరు ఈదర వెంకట కృష్ణారావు. నేను కనపర్తి ఎత్తిపోతల పథకం అధ్యక్షుడిగా పనిచేస్తూ ఉన్నాను. ఈ కనపర్తి ఎత్తిపోతల పథకంలో సుమారు 5,000 ఎకరాలు వరి పంట సాగు అవుతూ ఉంది. మరి దీని కింద సాగు అవుతున్నటువంటి క్రమంలో ఈ గుండ్లకమ్మ దగ్గర ఉన్నటువంటి నీటి ద్వారానే అమ్మనబ్రోలులో ఉన్నటువంటి ఎత్తిపోతల పథకం పంప్ హౌస్ ఉంటుంది. మరి దానికి సమీపంలో ఈ రొయ్యల చెరువు నీళ్లు, ఉప్పు నీళ్లు వదలటం వలన ఆ ఉప్పు నీళ్లతో ఈ పంట భూములన్నీ కూడా చౌడుబారిపోతూ ఉన్నాయి. అదేవిధంగా వారు సాగు చేస్తున్నటువంటి రొయ్యల చెరువులు మా పంట పొలాలకి ఆనుకొని ఉండటం వల్ల ఆ పక్కన ఉన్నటువంటి పంట పొలాలన్నీ కూడా చౌడుబారి దాంట్లో వేసినటువంటి పంట చేతికి రాకుండా కనీసం పెట్టిన పెట్టుబడి కూడా వెనక తిరిగి రానటువంటి పరిస్థితి ఉంది. మరి ఇన్ని గ్రామాలకు సంబంధించినటువంటి సాగునీరు, ఇన్ని గ్రామాలకు సంబంధించినటువంటి త్రాగునీరు కలుషితం అవుతున్న అధికారులు ఇప్పటిదాకా స్పందించకపోవడం చాలా బాధాకరం. మరి అదేవిధంగా ఈ రొయ్యల చెరువులు వైరస్ వచ్చినటువంటి రొయ్యల నీళ్లు ఆ గుండ్లకమ్మ మంచినీళ్ళ వదలటం వలన ఆ గుండ్లకమ్మలో ఉన్నటువంటి రొయ్యలు, చేపలు కూడా ఎండిపోయి ఒకానొక దశలో అవి కూడా చనిపోవడం వలన ఆ చుట్టుపక్కల ప్రాంతం అంతా కూడా దుర్గంధం వెదజల్లుతూ అటువైపు పోవటానికి కూడా ఇబ్బందికర పడినటువంటి సందర్భాలు ఉన్నాయి. కాబట్టి అధికారులు ఇప్పటికైనా స్పందించి అక్కడ ఉన్నటువంటి సాగు చేస్తున్నటువంటి ఆ రొయ్యల చెరువుల్ని తీసివేసి ఇన్ని గ్రామాలకు ఉపయోగపడేటువంటి సాగునీరు, త్రాగునీరుని కలుషితం కాకుండా చూస్తారని ఆశిస్తూ ఉన్నాం. దేవరంపాడు, హరిజనవాడ, గుండాయపాలెం, పాతపాడు, ఉలిచి, చేజర్ల, ఆనకాలపాలెం, ఈ కరువది వీటన్నిటికీ తాగునీరు కానీ వ్యవసాయ ఆధారిత నీరు కానీ మొత్తం ఉలిచి చెక్ డ్యామ్ పరిధిలో నుంచి వాటర్ మేము వాడుకుంటాం. ఈ వాటర్లో పొల్యూటెడ్గా ఈ 18 ఎకరాల 17 ఎకరాల పొలం రొయ్యల చెరువులు చేసి దాని వాటర్ డైరెక్ట్గా వదలటం వల్ల సంవత్సరానికి 2 క్రాప్లు వేయటం వల్ల సెలనిటీ పెరిగిపోయి మా పొలం మొత్తం ఉప్పు చౌడు వచ్చేస్తుంది, ఇబ్బంది జరుగుతుంది. మేము కలెక్టర్ గారికి కొంతమంది మేడం గారికి ఇచ్చాం, ఆమె తీసేయమని ఆర్డర్స్ ఇచ్చింది. వాళ్ళు తదుపరి కోర్టు, కమిషనరు అంతా తిరిగాం. దివంగత మా నాయకుడు వీరయ్య చౌదరి గారే మాకు కొంచెం దిశానిర్దేశం చేసి దీని మీద పోరాడితే సరే వాళ్ళు వాస్తవంగా చెరువుల వల్లే దానికి ప్రతిఫలంగానే ఆయన్ని హత్య చేయడం జరిగింది ఖచ్చితంగా. ఇప్పుడు ప్రస్తుతం కూడా వాళ్ళు అదే చెరువులు అదే విధంగా అక్రమంగానే చేస్తూ ఉన్నారు. ఈరోజు ఏవో గారు వాళ్ళు పరిశీలించారు, డ్రైనేజ్ అంతా చూశారు, డ్రైనేజ్ సిస్టమ్ కరెక్ట్గా లేదు, మంచినీటిలోకి వదులుతున్నారు. చెక్ డ్యామ్ మంచినీటిలోకి వదలటం వల్ల ఎప్పుడైనా సరే ఇది రైతాంగానికి కానీ తాగునీరు, వ్యవసాయ నీరు ఎంత ఇబ్బంది పడుతుందనే ఉద్దేశంతో వాళ్ళు ఈరోజు రిపోర్ట్ రాయడం జరుగుతుంది. వీటిని త్వరలో ఆ సిఏ సర్టిఫికేట్లు కూడా క్యాన్సిల్ చేసి డిమాలిష్ చేస్తారని ప్రభుత్వం ఆ విధంగా సహకరిస్తుందని ఆశిస్తున్నాం.